హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ జాబ్స్కి లైఫ్ సైన్సెస్లో ఉపయోగపడేటువంటి మేజర్ టాపిక్ అయిన జంతువులు మరియు వర్గీకరణ, యానిమల్స్ అండ్ దేర్ క్లాసిఫికేషన్ అనేటువంటి టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. దీనికంటే ముందు ఏంటంటే చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, సార్ బుక్స్ ప్రిపేర్ అవ్వడానికి లేదు, ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, అదొకటి లాక్డౌన్ కదా బుక్ షాప్స్ లేదని చెప్తున్నారు. కొంతమంది ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా ఈ బుక్ అనేటువంటిది తీసుకోవాలనుకుంటే అంటే మీకు పీడిఎఫ్ మెటీరియల్ అనేటువంటిది వస్తుంది. వార్డ్ శానిటేషన్ ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, తెలుగు మీడియం కానివ్వండి, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళైతే ఓకే, తీసుకున్న వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాను. 500 రూపీస్ కాస్ట్ అనేటువంటిది అవుతుంది. తర్వాత మీరు ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలన్నట్లయితే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అనేటువంటిది ఇస్తున్నాను. మీరు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ అమౌంట్ పే చేసి సేమ్ నెంబర్కి వాట్సాప్ స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే మీకు మెటీరియల్ అనేటువంటిది సేమ్ వాట్సాప్కి వస్తుంది. సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఒకసారి ఫాలో అప్ అవ్వండి. లెట్స్ ఎంటర్ టు ద టాపిక్. విశ్వం, భూమి, జీవి ఆవిర్భావం, జీవ పరిణామం, సిద్ధాంతాలు మొదలైనటువంటి అంశాల తర్వాత మనం చర్చించుకోవాల్సినటువంటి తర్వాతి అంశం ఏంటి అన్నట్లయితే జంతువులు మరియు వర్గీకరణ, అంటే యానిమల్స్ అండ్ దేర్ క్లాసిఫికేషన్. ప్లేటోకు శిష్యుడు, విశ్వ విజేత అలెగ్జాండర్కు గురువు అయినటువంటి అరిస్టాటిల్ను జీవుల గురించి అధ్యయనం ప్రారంభించిన మొదటి వ్యక్తిగా పరిగణిస్తారు. జీవుల గురించి అధ్యయనం ప్రారంభించినటువంటి మొదటి వ్యక్తిగా ఎవరిని పరిగణిస్తారు అన్నట్లయితే అరిస్టాటిల్ని. కాబట్టి ఆయనను జీవశాస్త్ర పితామహుడు అని అంటారు. ఏమంటారు? జీవశాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? అరిస్టాటిల్ని. ఫాదర్ ఆఫ్ బయాలజీ, ఇది ఇంగ్లీష్ టెర్మినాలజీలో. ఫాదర్ ఆఫ్ బయాలజీని ఎవరిని పిలుస్తారన్నా కూడా అరిస్టాటిల్, లేదా ఫాదర్ ఆఫ్ జువాలజీ అరిస్టాటిల్. ఫాదర్ ఆఫ్ బాటనీ వచ్చేసి థియోఫ్రాస్టస్. తర్వాత క్రీస్తు పూర్వం 3వ దశాబ్దంలోనే అరిస్టాటిల్ జీవుల వర్గీకరణకు శ్రీకారం చుట్టారు. కానీ అరిస్టాటిల్ వర్గీకరణ శాస్త్రీయమైనటువంటిది కాదు. అరిస్టాటిల్ తర్వాత కొరోలస్ లినేయస్ అనేటువంటి శాస్త్రవేత్త జీవులను శాస్త్రీయంగా వర్గీకరించారు. అరిస్టాటిల్ తర్వాత జీవులను శాస్త్రీయంగా వర్గీకరించినటువంటి వారు ఎవరు అన్నట్లయితే కొరోలస్ లినేయస్. కాబట్టి ఇతనిని వర్గీకరణ శాస్త్ర పితామహుడు అంటారు. ఎవరిని? ఫాదర్ ఆఫ్ టాక్సానమీ. ఎవరు? కొరోలస్ లినేయస్ని ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అంటారు. ఇక్కడ మీకు ఫాదర్ ఆఫ్ బయాలజీ అనేటువంటిది ఎవరో తెలిసింది, అదేవిధంగా ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అనేటువంటిది ఎవరో, 2 క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. అయితే ఫాదర్ ఆఫ్ బయాలజీ అని చెప్పి అరిస్టాటిల్ని ఎందుకంటారు, ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అని చెప్పేసి కొరోలస్ లినేయస్ని ఎందుకంటారు అనేటువంటి క్వశ్చన్ కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది దొరికింది. నెక్స్ట్, జీవులను వర్గీకరించేటప్పుడు జీవులన్నింటి మొదట 2 రాజ్యాలుగా వర్గీకరించారు. జీవులనైతే అంటే లివింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని క్లాసిఫై చేసేటప్పుడు 2 టైప్స్గా క్లాసిఫై చేశారు. క్రమంగా ఈ రాజ్యాల సంఖ్య పెరిగి ప్రస్తుతం జీవులన్నింటినీ 5 రాజ్యాలుగా వర్గీకరించి అధ్యయనం చేస్తున్నారు. మొదటగా అయితే ఎన్ని రాజ్యాలుగా చేశారు? 2గా. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ప్రజెంట్ 5. 2 రాజ్యాల వర్గీకరణ. ఫస్ట్ ఇచ్చినటువంటి 2 రాజ్యాల యొక్క క్లాసిఫికేషన్ ఏంటి చూసుకున్నట్లయితే జంతు రాజ్యం మరియు వృక్ష రాజ్యం, వీటినే యానిమల్ కింగ్డమ్ అండ్ ప్లాంట్ కింగ్డమ్ అని అంటున్నారు. 3 రాజ్యాల వర్గీకరణ ఏంటి అనేటువంటిది ఒకసారి చూద్దాం. దీని ప్రకారం జీవరాశులన్నింటినీ 3 రాజ్యాలుగా విభజించారు. ఏమేంటివి? ప్రొటిస్టా, ప్లాంటే మరియు యానిమేలియా. ప్లాంటేని వృక్షరాజ్యం అంటున్నారు, అదేవిధంగా యానిమేలియాని వచ్చేసి జంతు రాజ్యం అని కూడా చెప్పి పిలుస్తారు. 4 రాజ్యాల వర్గీకరణ, 4 కింగ్డమ్ క్లాసిఫికేషన్ వచ్చేసి మొనేరా, ప్రొటిస్టా, ప్లాంటే అండ్ యానిమేలియే. ఇవన్నీ మీకు ఇంటర్మీడియట్ బాటనీ కింద వస్తాయి, అంటే వీటి వరకు క్లాసిఫికేషన్స్లో. తర్వాత 5 రాజ్యాల వర్గీకరణ, 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్. దీనిని ప్రతిపాదించింది విటేకర్ అనేటువంటి శాస్త్రవేత్త. 5 రాజ్యాల వర్గీకరణ అనేటువంటి దానిని ప్రవేశపెట్టింది ఎవరు అని అడుగుతారు. ఎవరు ప్రవేశపెట్టారు? విటేకర్ అనేటువంటి శాస్త్రవేత్త. ప్రస్తుతం ఎక్కువగా ఆమోదించి అనుసరిస్తున్నటువంటి వర్గీకరణ ఇది.
దీని ప్రకారం జీవులను 5 రాజ్యాలుగా వర్గీకరించారు. ఏమేంటివి? మొనెరా, ప్రొటిస్టా. మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి దాంట్లో కూడా దాదాపు ప్రొటిస్టా అనేటువంటిది కామన్గా కనిపిస్తుంటుంది. ఇక్కడ చూడండి 5 ఏమేంటివి ఉన్నాయి? మొనెరా, ప్రొటిస్టా, ఫంజి, ప్లాంటే అండ్ యానిమేలియా మరియు ప్రొటిస్టా, ప్లాంటే ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంటాయి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి యాడ్ అవుతుంటుంది. తర్వాత స్టార్ ఫిష్, దీన్నే సముద్ర నక్షత్రం అంటారు. అయితే ఇది ఏ వర్గానికి చెందినటువంటిది అన్నట్లయితే ఎకైనోడర్మేటా అనేటువంటి వర్గానికి చెందినటువంటిది. ఏంటది? స్టార్ ఫిష్ అనేటువంటిది. స్టార్ ఫిష్కి ఇంకొక పేరేంటి? సముద్ర నక్షత్రం. లేదా సముద్ర నక్షత్రానికి ఇంకొక పేరేంటి? స్టార్ ఫిష్. ఇట్లా కన్ఫ్యూజ్ చేయడానికి తిప్పి అడగడానికి కూడా ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉంటాయి. వివిధ వర్గాలకు చెందిన కొన్ని జీవుల ఆర్థిక ప్రాముఖ్యత, దాని గురించి అయితే చూద్దాం ఒకసారి. దీనికంటే ముందు నత్త అనేటువంటిది స్నేల్ ఏ వర్గానికి చెందినటువంటిది అని చూస్తే మొలస్కా అనేటువంటి వర్గానికి చెందినటువంటిది ఈ నత్త అనేది. నెక్స్ట్, వివిధ వర్గాలకు చెందినటువంటి కొన్ని జీవుల ఆర్థిక ప్రాముఖ్యత. ఆభరణాల తయారీలో వాడేటువంటి పగడాలను ఏ జీవులు ఉత్పత్తి చేస్తాయి? చూసుకోండి, ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి రైజ్ అవుతాయి. ఆభరణాల తయారీలో వాడేటువంటి పగడాలను ఏ జీవులు ఉత్పత్తి చేస్తాయి? ఏ జీవులు ఉత్పత్తి చేస్తాయి? సిలెంట్రేటా జీవులు. తర్వాత క్వశ్చన్, భూమిపై ప్రత్యేక లక్షణాలను ప్రదర్శించేటువంటి జీవుల వివరాలు. భూమిపైన ప్రత్యేక లక్షణాలను ప్రదర్శించేటువంటి జీవుల యొక్క వివరాలు. ముందుకు వెనక్కు ఒకే వేగంతో ఎగురగలిగేటువంటి పక్షి ఏది? ముందుకి వెనక్కి ఒకే వేగంతో ఎగురగలిగేటువంటి పక్షి హమ్మింగ్ బర్డ్ అనేటువంటిది. ముందుకు వెళ్ళినా అదేవిధంగా వెనక్కి వెళ్ళాలని చెప్పినా కూడా ఒకే స్పీడ్తో అది వెళ్ళగలుగుతుంది. ప్రపంచంలోనే లేదా ప్రపంచం మొత్తంలో అత్యధిక ఘ్రాణశక్తి అంటే స్మెల్ పెర్సెప్షన్ అనేటువంటిది ఇవి ఉన్నటువంటి జీవులు. ప్రపంచంలోనే లేదా ప్రపంచం మొత్తంలో అత్యధిక ఘ్రాణశక్తి స్మెల్ పెర్సెప్షన్ గల జీవులు ఏమిటి అన్నట్లయితే పాములు, స్నేక్స్. తర్వాత టాటూరా బల్లి ఏ ప్రాంతంలో మాత్రమే కనిపిస్తుంది? ఇవన్నీ అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసేటువంటివి అంటే కొన్ని ప్లేసెస్కి సంబంధించినటువంటి మాత్రమే. టాటూరా అనేటువంటి బల్లి ఏ ప్రాంతంలో మాత్రమే కనిపిస్తుంది అన్నట్లయితే న్యూజిలాండ్. సీసీ ఈగలు ఏ ప్రాంతంలో కనిపిస్తాయి? సీసీ ఈగలు ఏ ప్రాంతంలో కనిపిస్తాయి? ఏ ప్రాంతంలో కనిపిస్తాయి? ఆఫ్రికా ఖండంలో ఈ సీసీ ఈగలు అనేటువంటివి కనిపిస్తాయి. పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ సిలబస్ స్థాయిని దృష్టిలో ఉంచుకొని సివిల్స్ స్థాయి వరకు వివిధ జంతు వర్గాల గురించి చర్చిద్దాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఇందులో మొదటగా ప్రోటోజోవా అనేటువంటి దాని గురించి చూస్తే ఇవి అతి ప్రాథమికమైనటువంటి జంతువులు, మొట్టమొదటి జంతువులు. ఇవన్నీ ఏకకణ జీవులు అంటే సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ అంటారు. ఎక్కువగా నీటిలో నివసిస్తాయి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ప్రోటోజోవాస్కి అమీబా, యుగ్లీనా, పారామీషియం వీటన్నిటిని కూడా ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. వీటికి ప్రోటోజోవాస్కి. మరికొన్ని ప్రోటోజోవన్ జీవులు ఇతర జంతువుల శరీరాల్లో నివసిస్తూ వాటికి వ్యాధులను కలుగచేస్తాయి. తర్వాత ఆర్థిక ప్రాముఖ్యం అనేటువంటి దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. ప్రోటోజోవాలు చాలా వరకు మనకు వ్యాధులను కలుగజేస్తాయి. ప్రోటోజోవన్స్ అనేటువంటివి మ్యాక్సిమం హ్యూమన్స్కి ఎక్కువగా బెనిఫిషియరీ కంటే హార్మ్ఫుల్ సిచ్యువేషన్స్ కాజ్ చేసేటువంటి కండిషన్సే ఎక్కువగా ఉంటాయి ప్రోటోజోవన్స్ ద్వారా. మానవుడికి ప్రోటోజోవాన్ జీవుల వల్ల కలిగేటువంటి వ్యాధులు ప్రధానంగా 5 వ్యాధులు. అవేమేంటివి? మలేరియా, డయేరియా, అమీబియాసిస్ని దీన్నే డీసెంట్రీ అని కూడా అంటారు, అతి నిద్ర వ్యాధి అంటారు. ఇంకొకటి వచ్చేసి స్లీపింగ్ సిక్నెస్, దీన్ని అతి నిద్ర వ్యాధిని స్లీపింగ్ సిక్నెస్ అంటారు. తర్వాత ఇంకొకటి వచ్చేసి కాలా అజార్ అనేటువంటిది. ఇవన్నీ కూడా ప్రోటోజోవాల వల్ల వ్యాప్తి చెందేటువంటి వ్యాధులు. తర్వాత మలేరియా గురించి ఒకసారి చూడండి. మానవుడికి మలేరియాను కలుగజేసేటువంటి
ప్రోటోజోవా ఏంటి? ప్లాస్మోడియం. ఈ ప్లాస్మోడియం ప్రతి జాతిలో లేదా ఈ ప్లాస్మోడియం ప్రజాతిలో 4 జాతులు ఉన్నాయి. అంటే ఈ ప్లాస్మోడియం దాంట్లోనే 4 రకాలైనటువంటి జాతులు ఉంటాయి. అవి ఏమిటివన్నట్లయితే ప్లాస్మోడియం మలేరియే, ప్లాస్మోడియం ఓవెల్స్, ప్లాస్మోడియం ఫాల్సిప్లారం, అదేవిధంగా ప్లాస్మోడియం వైవాక్స్ అనేటువంటివి. పై 4 పేర్లు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. కానీ ప్లాస్మోడియం ఫాల్సిపారం మానవుడిలో ప్రాణహాని చేకూర్చేటువంటి సెరిబ్రల్ మలేరియా లేదా మ్యాలిగ్నెంట్ మలేరియాను కలుగచేస్తుంది. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. సెరిబ్రల్ మలేరియా లేదా మ్యాలిగ్నెంట్ మలేరియాను కలుగచేసేటువంటి ప్లాస్మోడియం గురించి అడిగినప్పుడు మీరేం చేయాలి? ప్లాస్మోడియం ఫాల్సిపారం అని అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఒకసారి ఇందులో డెప్త్గా వెళ్ళినట్లయితే మీరు ఎక్కువగా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క జాతి పేరు మాత్రం గుర్తుంచుకోవాలి. ప్లాస్మోడియం పరాన్నజీవి ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ఆడ అనాఫిలస్ దోమల ద్వారా అంటే ఫీమేల్ అనాఫిలస్ మస్కిటోస్ ద్వారా వ్యాప్తి చెందుతోంది అని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త సర్ రొనాల్డ్ రాస్. దీన్ని ఎవరు కనుక్కున్నారు? సర్ రొనాల్డ్ రాస్ అనేటువంటి వారు కనుక్కున్నారు. సికింద్రాబాద్లోని బేగంపేటలో ఉన్నటువంటి రాస్ పరిశోధనాశాలలో 1897లో రాస్ ఈ విషయాన్ని కనుగొన్నారు. ఆడ అనాఫిలిస్ దోమల ద్వారా మలేరియా వ్యాధి వ్యాప్తి చెందుతుంది అని కనుగొన్నందుకు సర్ రొనాల్డ్ రాస్కు 1902వ సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ లభించింది. మలేరియాను కలిగించేటువంటి ప్లాస్మోడియం పరాన్నజీవి స్పోరోజోయిట్ అనేటువంటి దశ దోమ లాలాజల గ్రంథుల్లో ఉంటుంది. ఒకసారి ఈ పాయింట్ చూడండి. మలేరియాను కలిగించేటువంటి ప్లాస్మోడియం పరాన్నజీవి స్పోరోజోయిట్ అనేటువంటి దశ, ఏ దశ అది? స్పోరోజోయిట్ స్టేజ్ అంటారు. ఈ దశ దోమ లాలాజల గ్రంథుల్లో ఉంటుంది. దోమ మానవుడికి రక్తాన్ని పీల్చేటప్పుడు ముందుగా తన లాలాజలాన్ని వ్యక్తి శరీరంలోకి పంపుతుంది. ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. దోమ మానవుని యొక్క రక్తాన్ని సక్ చేసేటప్పుడు, పీల్చేటప్పుడు ముందుగా ఏం చేస్తుంది? దాని యొక్క లాలాజలాన్ని హ్యూమన్ బాడీలోకి అయితే పంపిస్తుంది. లాలాజలం ద్వారా స్పోరోజోయిట్ దశలు వ్యక్తి రక్తంలోకి చేరుతాయి. ఈ లాలాజలం ద్వారా ఏం జరుగుతుంది? ఈ స్పోరోజోయిట్ యొక్క స్టేజెస్ అనేటువంటివి ఆ బైట్ చేసేటువంటి పర్సన్ బ్లడ్లోకి అయితే చేరుతాయి. ఈ స్పోరోజోయిట్ వ్యక్తిలో మొదట కాలేయంపై దాడి చేస్తుంది. స్పోరోజోయిట్ మెయిన్గా ఏం చేస్తుంది? ఫస్ట్ వచ్చేసి లివర్ పైన దాటి ఎఫెక్ట్ అనేటువంటిది కనిపిస్తుంది. తర్వాత స్పోరోజోయిట్ నుంచి వివిధ రకాలైనటువంటి మీరోజోయిట్లు అనే దశలు ఏర్పడి ఎర్ర రక్త కణాలపైన దాడి చేస్తాయి. అంటే రెడ్ బ్లడ్ సెల్స్ పైన వీటి యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది. తర్వాత ఫలితంగా మలేరియా వ్యాధిలో ప్రధానంగా కాలేయం, ఎర్ర రక్త కణాలు నాశనం అవుతాయి. మలేరియా డిసీజ్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మెయిన్గా లివర్ ఎఫెక్ట్ అవుతుంది. అదేవిధంగా రెడ్ బ్లడ్ సెల్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. మలేరియా వ్యాధికి చికిత్సలో మొదటిసారి వాడినటువంటి మందు క్వినైన్. ఇది ఒక ఆల్కలాయిడ్. సింకోనా అఫిసినాలిస్ అనేటువంటి మొక్క బెరడు నుండి క్వినైన్ను సంగ్రహిస్తారు. ప్రస్తుతం క్వినైన్కి బదులుగా క్లోరోక్విన్ ఎక్కువగా వాడుతున్నారు. దేనికి? మలేరియాకి. క్లోరోక్విన్ ఫాస్ఫేట్, డారాఫ్రిమ్, పాలుడ్రిన్లు కూడా మలేరియా చికిత్సలో వాడేటువంటి మందులు. మలేరియా చికిత్సలో వాడేటువంటి మందులు ఎగ్జాంపుల్స్ ఏమేంటి తీసుకున్నట్లయితే క్లోరోక్విన్ ఫాస్ఫేట్, డారాఫ్రిమ్, పాలుడ్రిన్లు. నెక్స్ట్, దోమల నిర్మూలనకు ఉపయోగించేటువంటి వివిధ పద్ధతులు. దోమల నిర్మూలనకు ఎటువంటి పద్ధతులు అనేటువంటివి ఉపయోగిస్తారు లేదా అనుసరిస్తారు అన్నట్లయితే మురికి నీటిపైన కిరోసిన్ చల్లడం వలన దోమ లార్వాలకు శ్వాస అందక మరణిస్తాయి. ఇదొకటి. మురుగు నీటిపైన DDTని చల్లడం. చెరువులు, కుంటల్లో దోమ లార్వాలను తినేటువంటి చేపలను పెంచడం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే అంటే ఎటువంటి చేపలు అన్నట్లయితే గాంబోషియా చేప, దీన్నే మిన్ను చేప అంటారు. అదేవిధంగా ట్రాట్స్ అనేటువంటి చేపలు కూడా చెరువులు అదేవిధంగా కుంటల్లో ఏం చేస్తాయి? ఈ చేపలను వేసినట్లయితే ఈ దోమలకు సంబంధించి ఉన్నటువంటి లార్వాలను అయితే ఇవి తింటుంటాయి. చెరువుల కుంటల్లో యుట్రికులేరియా వంటి కీటకాహార మొక్కలను పెంచడం, సల్ఫర్ పొగ పెట్టడం ద్వారా దోమలను మనం కిల్ చేయొచ్చు, అంటే చంపేయచ్చు. నెక్స్ట్, జంతు రాజ్యం, యానిమల్ కింగ్డమ్ అనేటువంటి దాని గురించి చూస్తే అకశేరుకాలు,
అదేవిధంగా సకశేరుకాలు కార్డేట్స్ అండ్ నాన్ కార్డేట్స్ అంటారు. వీటి గురించి అయితే మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పటికే వీడియో అయితే లాంగ్ అయింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. తర్వాత ఎవరికైనా ఈ బుక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ప్రాసెస్ ఉంటుంది, స్టార్టింగ్లో చెప్పాను. ఆ విధంగా ఒకసారి అయితే మీరు ప్రొసీడ్ అవ్వండి. ఇంకోటి ఏంటంటే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింది, మన ఛానల్కి సంబంధించి వీడియోస్ అయితే చూడాలనుకుంటే ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్వేస్ అని చెప్పి యాక్టివేట్ చేసుకోండి.